ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు లేఖనాలు పరిశీలిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతున్నాం. మీరు మాకు సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఈ బలమైనటువంటి హస్తాలకి అప్పగించుకుంటున్నాం. నీకే మహిమ కలుగునుగాక. ఈ దివ్యమైనటువంటి మాటలు, జీవము కలిగినటువంటి మాటలు మనిషిని ఆదరించగలిగినవి, సరిసేయగలిగినవి, రక్షణలోకి నడిపించగలిగినవి, నిత్య జీవం వైపుకు ప్రోత్సహించగలిగినవి. మీ సజీవ వాక్యం మీరు మాకు అందించి మీరు మహిమ పొందమని కోరుకుంటూ మీ చేతులకు అప్పగిస్తూ సజీవమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమగీతము మొదటి అధ్యాయములో మనం ఉన్నాం. కృపను బట్టి కొన్ని విషయాలు ఆలోచన చేసే అవకాశాన్ని దేవుడు మనకు అందిస్తున్నందుకే దేవునికే మహిమ కలుగునుగాక. 6వ వచనం ఒకసారి చూడండి. నల్లని దానినని నన్ను చిన్న చూపు సోడుకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతేనే. ఇక్కడ శూలమతి అంటున్న మాట, నల్లని దాన్ని అయినను నల్లని దాన్ని అని నన్ను చిన్న చూపు చూడకూడి అంటుంది. నలుపు ఎక్కువగా పాపానికి, పాపం మరణానికి దారి చూపిస్తుంది. అయితే ఒకప్పుడు అలాంటి జీవితము జీవించినప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఆయనలో రక్షణ అందుకున్నటువంటి, ఆయన స్వారూప్యములోనికి మార్చబడినటువంటి సంఘము అంటే శూలమతి, దాన్ని ఎంతమంది లోకస్తులు గమనిస్తున్నారు? ఒకప్పుడు లోకంలో జీవించినదే, మనమందరం పాపులమే, పాపంలో జన్మించిన వారమే, పాపము చేసిన వారమే. పాపానికి ఈ లోకంలో ఏ మానవుడు అతీతుడు కాదు, యేసు తప్ప. అందుకనే దావీదు మహారాజు చెప్పినట్టుగా, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన్ని ధరించింది అంటున్నాడు 51వ కీర్తన 5వ వచనములో. ప్రసంగి గ్రంథంలో 7:20లో ఒక మాట రాశాడు, పాపము చేయక మేలు చేయుచున్న నీతిమంతుడు ఒక్కడు లేడు అని రాశాడు. పేతురు ఒప్పుకున్నాడు, నేను పాపాత్ముడు, నా దగ్గర నుంచి వెళ్ళమన్నాడు. చాలామంది జీవితాల్లో పాపాన్ని ఒప్పుకున్నారు. చాలామంది, శంకరు కూడా ఒప్పుకున్నాడు. దేవా, పాపినైన నన్ను కరుణించమని ప్రార్థించాడు. అలాంటి వారందరూ కూడా దేవుని చేత క్షమాపణ పొంది లోకం నుండి ప్రత్యేకించబడి ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నటువంటి సందర్భాలు కనబడతాయి మనకు. లోకం నుండి, పాపము నుండి, శాపము నుండి తప్పించబడి దేవుని యొక్క ప్రశస్త రక్తములో కడగబడి, కొనబడి, విమోచించబడి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా సమకూర్చబడినటువంటి పరిశుద్ధులే దేవుని యొక్క వధువు సంఘం. అదే షూలమితి. అయితే ఒకప్పుడు జీవితం అలా ఉంది, కానీ ఇప్పుడు జీవితం దేవుని మహిమ కొరకు జీవిస్తుంది. అది అక్కడ ఉన్నటువంటి అర్థం.
అయితే లోకం గ్రహించిందా, ఈమె రక్షించబడింది, పాపాలు యేసు రక్తంలో కడగబడ్డాయి, ఆమె ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తుంది అని ఎంతమంది ఆమెను గురించి గ్రహించారు? ఆమె అంటే ఇక్కడ సంఘం. సంఘాన్ని గురించి ఎంతమంది ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నారు? ఈరోజు నేను దాని గురించే మాట్లాడబోతున్నాను. ఇంకా పాత బ్రతుకే, ఇంకా పాత జీవితమే ఉన్నట్టుగా హేళన చేస్తున్నారా? చిన్న చూపు చూస్తున్నారా? అవమానిస్తున్నారా? ఎలా ఉంది జీవితం? ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అవే. కులాలు, గోత్రాలు, మతాలు, ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు దీవించినప్పటికీ ఆ దీవెనను ఆధారంగా చేసుకొని ఎంతమందిని నిరుత్సాహపరుస్తుంది సంఘం, ఎంతమందిని తృణీకరిస్తుంది సంఘం, ఎంతమందిని ఇతరులు అవమానిస్తున్నారు సంఘాన్ని. అదే ఇక్కడ అంటుంది షొలొమీతి. నేను నల్లనందాన్ని చిన్న చూపు చూడకుండా ఉండండి, నాకు ఎండ దెబ్బ తగిలింది. ఇక్కడ ఎండ అంటే సూర్యుని కింద ఉన్నటువంటి పరిస్థితులు చూపిస్తుంది. సూర్యుని కింద ఉన్నటువంటి పరిస్థితులు చూపిస్తుంది. అంటే ఈ సూర్యుని కింద జీవిస్తున్న ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే. పని చేయకుండా భోజనం చేయలేవు, కష్టపడకుండా ఆహారం భుజించలేవు. కాబట్టి ఎండ గాలికి మనము ఎండవలసిందే, తడవలసిందే వర్షానికి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సౌందర్యం ఉంటుందని అనుకోవద్దు. నల్లబడవచ్చు, కమిలిపోవచ్చు, బాధపడవచ్చు. అయినప్పటికీ ఆత్మ సౌందర్యం ఉందే, అది ఎన్నటికీ కదలదు. ఆమేన్. లోకం బాహ్య సౌందర్యాన్ని చూస్తుంది, కానీ ఆత్మ సౌందర్యాన్ని చూడలేదు. అది వారికి కనబడదు. అందుకనే హేళన చేస్తారు. అందుకని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రసంగి ఆ మాటలు చెప్పేస్తున్నాడు కదా. ప్రసంగి మొదటి గ్రంథం 1వ అధ్యాయం అంతా చెప్పేది అయ్యే, సూర్యునికి ఉన్న పరిస్థితులే. అయితే ఈ రోజున నాకు ఎండ దెబ్బ తగిలింది, కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యం ఎక్కడికి పోలేదు. అదే కదా మీకు పరమగీతం 6:10 చెప్పే మాట. ఒకసారి మీరు చదవండి. పరమగీతం 6వ అధ్యాయం 10వ వాక్యం మీరు చదవండి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను కలదై, యూహిత సైన్య సమభీకర రూపిణగు ఈమె ఎవరు? సంధ్యారాగం చూపట్టుతుంది అంటే ఇలా రాశారు లేటెస్ట్ తర్జుమాలో. అరుణోదయం లాంటి ఈమె ఎవరు? ఆమెది చంద్రబింబం అంత అందం. అరుణోదయం లాంటి ఈమె ఎవరు? ఆమెది చంద్రబింబం అంత అందం. ఆమె శుద్ధత సూర్యప్రకాశం లాంటిది. ఆమె నక్షత్ర విన్యాసంలాగా గంభీరంగా కనిపిస్తుంది. అవును, ఆ గంభీరత సంఘానికి ఇచ్చాడు. అదే షొలొమీతి. క్రీస్తు దృష్టిలో, సృష్టిలో అత్యంత రమణీయమైన, వైభవంతో కూడినది, వైభవంతో సమానమైనది, అందం గలది దేవుని సంఘం. ఎందుకంటే దేవుని కృప, మహిమ, దీవెన, ధన్యత అందులో ఉంది. అది ఎవరు గ్రహించగలుగుతున్నారు? అందుకే షొలొమీతి అంటుంది, నేను నల్లని దాన్నైనా సౌందర్యవంతురాలిని, నేను నల్లని దాన్ని
చిన్న చూపు చూడొద్దు. ఈ చంద్రబింబానికి అందం ఎలా వచ్చింది? కాంతి ఎలా వచ్చింది? సూర్యుని ద్వారా. సూర్యునికి ఎలా వచ్చింది? స్వయం ప్రకాశక శక్తి కలిగిన మండుచున్న పెద్ద అగ్నిగోళం అది. దానికి ఎవరు వేడి ఇవ్వాల్సిన పని లేదు, కాంతి ఇవ్వాల్సిన పని లేదు. దాని సృష్టిలోనే దేవుడు అలా ఉంచాడు. ఇది దేవునికి సాదృశ్యం. ఆయన లోకానికి వెలుగు, ఆయన లోకమునకు వెలుగు. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. స్వయం ప్రకాశక శక్తి కలిగినటువంటి పెద్ద అగ్నిగోళం అది. సైన్స్ ప్రకారము అది పెద్ద అగ్నిగోళం. అది పగటిని ఏలడానికి దేవుడు ఆకాశం ఉంచిన పెద్ద జ్యోతి. ఒక చిన్న జ్యోతిని కూడా ఉంచాడు దేవుడు, అది చంద్రుడు. అది రాత్రిపూట వెలుగిస్తుంది ప్రజలకు. ఆ వెలుగు సూర్యుని మీద ఆధారపడి స్వీకరిస్తుంది చంద్రుడు. ఒకవేళ సూర్యుడు అర్థం అవసరం లేదనుకుంటే చంద్రుడికి కాంతి కలిగి ఉండడానికి వీల్లేదు. ఈ భూగడ్డ మీద ఉన్నటువంటి ప్రజలకు కాంతినివ్వలేడు. అందుకే మూన్ ఈజ్ నాట్ ఏ సెల్ఫ్ ఇల్యూమినేటెడ్ బాడీ. స్వయం ప్రకాశ శక్తి లేనటువంటిది, తనకు తానుగా ప్రకాశించలేనటువంటిది. ప్రకాశించాలి అని అనుకుంటే సూర్యుని మీద ఆధారపడాలి. అదేవిధంగా సంఘానికి కూడా కాంతి స్వయంగా ప్రకాశించేదానికి అవకాశం లేదు. నీతి సూర్యుడైన యేసు ద్వారా సంఘం స్వీకరిస్తుంది ఆ వెలుగును. అందుకే ఆ సంఘంలో అదే దేవుని కృప, మహిమ, దీవెన, ధన్యత అందులో ఉన్నాయి. దేవుని దృష్టిలో, సృష్టిలో అత్యంత రమణీయమైనది, గొప్పది, అందం కలిగింది దేవుని సంఘం. అది గ్రహిస్తుందా లోకం? అది ఇప్పుడు నా ప్రశ్న. అది లోకం గ్రహిస్తుందా? చిన్న చూపు చూస్తుందా? సంఘాన్ని ఏ చూపు చూస్తుంది? లోకం ఏం చూస్తుంది? సంఘంలో ఉండేవాళ్ళు ఏం చూస్తున్నారు? అందరూ సమానంగా చూస్తున్నారా? ఒకరినొకరు అభినందించుకుంటున్నారా? ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నారా? పక్కనే కూర్చుంటాం, పలకరించలేము ఒక్కోసారి. అవునా కాదా? పక్కనే కూర్చుంటాం, ఒక్కోసారి పలకరించుకోం. మందిరానికి వచ్చే వాళ్ళు విష్ చేసుకోరు. పోయేటప్పుడు సిస్టర్ బాగున్నారా, ఫ్యామిలీ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు అని పలకరించుకుంటే బాగుంటుంది కదా. ముభావంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారు, ఎవరి పాటికోళ్ళుగా ఉంటారు. దాని సంఘం అనలేము మనం. అందరూ యేసుక్రీస్తు రక్తం చేత కనబడినటువంటి వారు, విమోచించబడిన వారు. ఒకరిని ఒకరు పరామర్శించుకుంటూ, పలకరించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, ప్రేమించుకుంటూ సాగిపోవాలి సంఘం. కానీ అందులో కొంతమంది ఉన్నారు, వాళ్ళు చిన్న చూపు చూస్తారు. బట్టలను బట్టి, బంగారాన్ని బట్టి, ఆస్తిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, అంతస్తుని బట్టి కొంతమందిని చిన్న చూపు చూస్తుంది సంఘం. షోలమెత్తులోనే ఒక వర్గం ఉంది, అంటే సంఘంలోనే ఒక వర్గం ఉంది. అది ఇంకా పూర్తిగా ప్రభువులోకి రాలే. ఇటు లోకంలో, ఇటు పాపంలో ఉన్నారు. ఆ పడవ మీద ఒక కాలు, ఈ పడవ మీద ఒక కాలు పెట్టి ప్రయాణం చేస్తే ఎప్పుడైనా జారొచ్చు, పడవచ్చు, దెబ్బతింటావు నువ్వు ఎప్పుడైనా. అందుకని జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు దాని గురించి ఒక మాట చెప్పాడు, చదువుకుందాం. చూడండి, యాకోబు పత్రిక ఒకసారి తీయడంలరా, మొదటి అధ్యాయంలో యాకోబు మొదటి అధ్యాయం 2వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి నుంచి, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారే ఉండకూడే. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రము ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును
లోపలికి వచ్చినలా ప్రశస్త వస్త్రములు ధరించుకొని వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చున్నామని చెప్పి దరిద్రునితో, నీవిక్కడ నిలువు, నా పాద పీఠమునకు దిగువన కూర్చోమని చెప్పిన యెడల నీ మనసులో భేదములు పెట్టుకొని దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా అంటున్నాడు ప్రభు. యాకోబు ద్వారా చెప్తున్నాడు. మంచి వస్త్రాలు కట్టుకొని, చేతికి బంగారు రింగుగా వేసుకొని, తర్వాత అలంకరణ వేసుకొని ఒకవేళ వస్తే ఆడంటారు, ఇదిగో ఈ మంచి స్థలంలో నువ్వు కూర్చో, దరిద్రునితో నీవిక్కడ నిలువు, లేక నా పాద పీఠము దిగువన కూర్చో, అంటే నా కాళ్ళకాడు కూర్చో అని చెప్తే, ఇక్కడ మీకులో భేదాభిప్రాయాలు ఉన్నాయని తెలుస్తుంది కదా, చిన్న చూపు చూస్తున్నారు తెలుస్తుంది కదా. పట్టణం బట్టి, నగలను బట్టి, అంతస్తుని బట్టి, కులాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి ఇంకా పురుగు సావలే, ఇంకా అది సావలే చాలామంది జీవితంలో. సంఘాలు ఈరోజు బస్సు పడుతున్నది. అందుకే సంఘాల్లో ఈ రోజున సరైన పరిస్థితి లేనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నందుకు కారణం అదే. పోలీస్ స్టేషన్లకు వెళుతూ లాయర్లను పెట్టుకొని రకరకాలుగా దేవుని సేవలకు వచ్చే సందాలు తీసుకొని పోలీసు వాళ్ళకి, ఆ తర్వాత లాయర్లకి పెట్టి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి సంఘాలు చాలామంది ఈ రోజున. కారణమేమి? దేవుడు అనుగ్రహించిన ఐక్యత ఏమైంది? ఎఫెసీ పత్రిక 4:1 చదువు. కాబట్టి మీరు సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందు ఏం కలిగిన వాళ్ళు? శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించాలి. ఒకరినొకరు సహించుచు, మీ నాలుక మీకు తెలియకుండా పళ్ళ కింద పడుతుంది. ఒక్కోసారి మాంసం కూర తినేటప్పుడు, ఎముక నవ్వులేటప్పుడు స్లిప్ అయిపోయి మీ నాలుక మీ పళ్ళ కింద పడిపోతుంది. కసుక్కను కొరుక్కుంటాం. ఆ సందర్భాల్లో కొరుక్కున్న వాళ్ళు ఉన్నారా? జనరల్గా ఉంటారు. నేను కూడా కొరుక్కొని ఉంటాను. జనరల్గా ఉంటారు. అనుకోకుండా పడిపోతుంది. నాలుక నొప్పి తీస్తుంది. పంటి కింద పడింది అది. సహనం అంటే అర్థం చెప్తున్నా. అక్కడ సహించుకుంటావా, లేకపోతే పోనీర కొడతావా, లేక నాలుకే కోసి పడేస్తావా? నాలుకను కోసి పడేయవు, నాలుకను ఒత్తినటువంటి పన్నుని ఎరగొట్టవు. రెండు లోపల ఉంటాయి, కానీ నొప్పిని సహిస్తావు. అవునా కదా? అదే ఇక్కడ అర్థం. సహించడం అంటే అర్థం అదే. సహోదరుడు కానీ సహోదరి కానీ ఏదైనా ఒక మాట దొల్లిందంటే అంత సురుకు అంటే తెలుసా? మీకు తెలియకుండా ఎందుకు ఉంటుంది? సురుకు ఎక్కువ మాట్లాడేస్తారు. వారు ఒకటి వడ్డిస్తే వీళ్ళు 4 వడ్డిస్తారు. కాబట్టి ఈ వ్యవహారము సంఘంలో ఉండకూడదు. సంఘమంతా ఐక్యంగా ఉండాలి. ఒకరినొకరు సహించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ప్రియులారా, అది అరమరిక లేకున్నటువంటి జీవితము సంఘంలో ఉండాలి. అందుకనే సహోదరులారా, మీరు నీ శరీరాన్ని నీవు ఎలా ప్రేమించుకుంటావో నీవు కుటుంబంలో అలాగే ఉండాలి, సంఘంలో అలాగే ఉండాలి అని ప్రభు చెబుతూ ఉన్నాడు. అంటే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమనేది ఆజ్ఞ. ఒకవేళ ఏదైనా తప్పిపోతే అది ధర్మశాస్త్రం అంతా తప్పిపోతారు. మీరు ఇక్కడే రాస్తున్నారు చూడండి. 2:10 చదవండి. యాకోబు పత్రిక 2:10. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును.
వ్యభిచరించవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పాను కనుక నీవు వ్యభిచరించకపోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి అంటున్నాడు ప్రభు. కాబట్టి ఈ సమయంలో తేడా వచ్చింది. ఎలా వచ్చిందంటే వస్త్రాలను బట్టి, బంగారాన్ని బట్టి, అంతస్తుని బట్టి, స్థాయిని బట్టి మనలో భేదాభిప్రాయాలు వచ్చాయి అంటున్నాడు యాకోబు. మీ మనసులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శించిన వారొకదురు కదా అంటున్నాడు. నా ప్రియ సహోదరులారా, 5వ వచనం చదువుతున్నా. నా ప్రియ సహోదరుల ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా? దరిద్రులుగా ఉంటే మరి దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారు, విశ్వాసంలో భాగ్యవంతులు అంటున్నాడు. అక్కడ లాజరు జీవితాన్ని గమనించారు కదా, అక్కడ ధనవంతుడు కూడా ఉన్నాడు కదా, వాడు బల దగ్గరే ఉండేవాడు. కానీ అతడు ఈ లోక సంబంధంగా ధనవంతుడే కానీ విశ్వాస సంబంధంగా దరిద్రుడు వాక్య ప్రకారం. కానీ లాజరు సరైనటువంటి ఆహారం లేదు, సరైన ఆరోగ్యం లేదు, సరైనటువంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ లోక సంబంధంగా దరిద్రుడైన విశ్వాస సంబంధంగా భాగ్యవంతుడని ఎంచలేదా? అలాగైతే దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యానికి వారు వారసులు కదా. అందుకనే మీలో భేదాభిప్రాయాలు ఉండకూడదు, చిన్న చూపు చూడకూడదు. అది షోలమీత్ అనేది. ఇక్కడ షోలమీత్ అంటే సంఘమే కదా, యేసు రక్తంలో కడగబడినటువంటి బిడ్డ. మీరు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరొకరు మరి ప్రోత్సహించుకుంటూ ఆత్మ కలిగించే ఐక్యత కలిగిన వారై ఈ లోకములో లోకం మిమ్మలను అగౌరవపరిచిన, లోకం అంటే క్రీస్తుని ఎరగని వారు. లోకం అంటే ఎవరు? క్రీస్తు ఎరగని వారు. మీ ఔన్నత్యాన్ని, సంఘం యొక్క ప్రత్యేకతను, ప్రత్యేక జీవితాన్ని, విశ్వాసాన్ని ఎరగనటువంటి వారు వాళ్ళు ఒకవేళ తునీకరించవచ్చు. కానీ సంఘములో ఉన్నటువంటి వారు ఒకరినొకరు తునీకరించకుండా గౌరవించుకుంటూ షులమెత్తి అనే ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీరు దేవుని యొక్క సంఘం ప్రభు యొక్క రాకడలో ఎత్తబడగలగాలి అని అంటే మీలో భేదాభిప్రాయాలు ప్రక్కన పెట్టి క్రీస్తు స్వారూప్యంలోనికి మీరు రావాలి. ఎందుకో తెలుసా? ఎందుకు రావాలంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. స్తోత్రం. నేను ఆ వచ్చిన మీద నిలబడ్డాను. ద్రాక్ష తోటకు రాలా, ఇంకా వస్తే ఇంకా అరగంట పడుతుంది. నేను ఆ వచ్చిన మీద నిలబడినా, మొదటి సెంటెన్స్ మీద నిలబడి ఉన్నాను. మీరు గమనించండి ఏమంటున్నాడు అపోస్తల కార్యము గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం ఏమంటుందో మీరు చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అంటున్నాడు. సంఘానికి సంఘం పవిత్రంగా ఉండాలి అంటే, సంఘం పరిశుద్ధంగా ఉండాలంటే, సంఘం లోకం నుండి ప్రత్యేకించబడి దేవుని యొక్క స్వారూప్యంలోనికి, సౌందర్యంలోనికి రావాలంటే ఆ సంఘాన్ని దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు అంటున్నాడు. ఇక్కడ ఏం కార్చాడు? సంఘం కొరకు తన సొంత రక్తాన్ని కార్చి మనల్ని విమోచించాడు అనేది చెప్తున్నాడు అక్కడ. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఒకప్పుడు పాపంలో ఉన్నాం. అందుకని అంటుంది కదా, నేను నల్లని దాన్ని చిన్న చూపు సోడకులు అంటుంది కదా. ఒకప్పుడు అలా ఉన్నాం, లోకములో, పాపములో, శాపములో, సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నాం. కానీ దేవుని మహాకృపను బట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు విడుదల వచ్చింది, మనకు విమోచన కలిగింది, మనకు రక్షణ వచ్చింది. ఆయన పరిశుద్ధతని ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అందుకనే నేను నల్లని దాన్ని చిన్నచూపు సోడకుడి అంటుంది. సంఘం ఎలా ఉంది ఈ రోజున? విశ్వాసులు ఎలా ఉన్నారు? ఒకరినొకరు గౌరవించుకుంటున్నారా? ఒకరినొకరు ప్రేమించుకున్నారా? ఆదిమ సంఘం ఎలా ఉండింది? మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘం ఎలా ఉండేది? అరమరికలు లేవు. అందరూ కలిసి దేవుని యొక్క సువార్త ప్రకటించారు. అందరూ కలిసి దేవుని ఆరాధించారు, యేసుని ప్రకటించారు, దేవుని ఆత్మతో నింపబడ్డారు. అరమరికలు లేవు. అందుకనే పేతురుతో కూడా చెప్పాడు, అక్కడ కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు. అవును ప్రియులారా, అన్యజనుడైనా సరే భయభక్తులు కన్నా బిడ్డ, నువ్వు వెళ్ళు,
అని ఒక దర్శనం ద్వారా పేతురుకు తెలియజేశాడు. మీరు అపోస్తకాలం కింద 10వ అధ్యాయం నేర్పించేది అదే కదా. అక్కడికి వెళ్ళాడు, ఆయన కాసుకొని ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు దైవజనుడి కోసం. అందరినీ సమకూర్చాడు, పేతురు ప్రసంగించాడు, దేవుని ఆత్మ వాళ్ళ మీద వాలింది, అనేకులు ప్రభువుని అంగీకరించారు, కొంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు. ప్రియమైన దేవుని అన్ని జనుల మీద కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడడం చూసి ఆశ్చర్యపడ్డారు. స్తోత్రం కలుగును గాక. అద్భుతాలు జరిగించాడు దేవుడు. లూదియా మారింది. అదే 16వ అధ్యాయంలో లూదియా ఉంటుంది. ఆమె పౌలు చెప్తున్న వాక్యం మీద దృష్టి పెట్టింది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. కాబట్టి యేసు క్రీస్తునందు ఆ మాటలు విశ్వసించి నమ్మింది. ఆమె అంటుంది, నేను ప్రభువుని విశ్వసించిన దాన్ని మీరు ఎరిగితే మా ఇంటికి రండి అని బలవంతం చేసింది. ఎంత అద్భుతం! ఎక్కడ అరమరిక ఉన్నట్టుగా కనబడదు మనకు. ప్రియమనే దేవుని బిడ్డారా, ఇథియోపియా నపుంసకుడు వెళుతూ ఉన్నాడు యెరూషలేము నుండి. వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడింది. ఆ రథంలో వెళుతున్నట్టు వ్యక్తిని కలుసుకో. అతడు చదువుతూ ఉన్నాడు, అతనికి తెలియలే. నువ్వు వెళ్ళు, ప్రకటించు. అవును ప్రియులరా, ఫిలిప్పు రథం కంటే వేగంగా వెళ్ళాడు. సేవకుడు ఎంత వేగంగా వెళుతున్నాడు. ఒక్కోసారి అంటారు నన్ను, ఏం సార్ నీ వయసు అంతా 16 సంవత్సరాలు పోయినట్టు పోతూ ఉంటావు, నువ్వు 24 గంటల బండి మీద ఉంటావు కదా సార్, ఆ మీటింగ్ అంటావు, ఎక్కడ మీటింగ్ అంటావు. వీడు నాటిపేట దాకా వెళ్తాను, మన సింగరాకొండ దాకా వెళ్ళిపోయాను. నేను అడిగాను, ఈ బస్సు ఎక్కితే ఎన్ని గంటలు తీసిపోతావు? గంట ప్రయాణం ఉంటుంది సార్ అన్నాడు. గంట ప్రయాణం కావాలి నుంచి నువ్వు వెళ్ళాలంటే సింగరాకొండ. అరే గంటలో నేను వెళ్ళిపోతా కదా, ఇంక 10 నిమిషాల ముందే వెళ్తాను మీకంటే ముందు అన్నా. నేను త్రూ చేసేసాను బండి, కావాలి నుంచి మళ్ళీ త్రూ చేసేసాను. బస్సు ఆడికి వచ్చేటప్పుడు 10 నిమిషాల ముందే నేను సెంటర్లో ఉన్నాను. కందుకూరు రోడ్ సెంటర్లో ఉన్నాను నేను. ఆ తర్వాతే బండి వచ్చింది బస్సు. అవును, బస్సు కంటే వేగంగా వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 16 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 66. దేవునికి స్తోత్రం. స్పీడ్ ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. నడిపించినంత కాలం వెళ్ళిపోతాను అంతే. ఎందుకు చెప్తానంటే ఫిలిప్పు రథం ఆల్రెడీ వెళ్ళిపోతూ ఉంది, కానీ ఫిలిప్పుకి దేవుడు చెప్పాడు వెళ్ళమని. స్తోత్రం. రథం దగ్గరికి వెళ్ళిపోవటానికి ఆయన ఎంత స్పీడ్గా వెళ్ళి ఉండాలా. రథంలో ఆపమన్నాడు, రథం ఎక్కాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. నువ్వు చదువుతున్నది నీకు తెలుస్తుందా, అర్థమవుతుందా అని అడిగాడు. ఎవరైనా బోధించకపోతే ఎలా అర్థమవుతుంది నాకు అన్నాడు. ఆయన చదువుతున్న విషయం యేసుక్రీస్తుని గురించే, ఆయనకు అర్థం కాదు. అప్పుడు చెప్పాడు. వెంటనే రథం ఆపి, ఇదిగో నీళ్ళు, నాకేమైనా ఆటంకం ఉందా అన్నాడు. నీళ్ళలోకి ఎదురు దిగారు, బ్యాప్టిజం తీసుకున్నాడు. ఆయన రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఫిలిప్పు మరొక దానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క ఆత్మ నడిపింపు. 1వ శతాబ్దంలో దేవుడు తన సంఘం ద్వారా జరిగించిన క్రియలు, కార్యాలు ఎలా ఉన్నాయి? దేవునికి స్తోత్రం కలుగు. ఆరంభరిక లేని జీవితం, హృదయ అంతరంగంలో నుంచి వచ్చే ప్రేమ ఎప్పుడైతే మాట్లాడారో దేవుడు అనేకులు రక్షించాడు, సంఘం విస్తరించింది. స్తోత్రం కలుగును గాక. అక్కడేమి చిన్న చూపు చూసినట్టుగా ఏమి లేదు. అందరూ ఏక మనస్సుతో దేవుని ఆరాధించారు. ఆమేన్. ఒకరినొకరు అభినందించండి. ఒకరికంటే ఒకరు గౌరవప్రదంగా ఉన్నాడని తలంచాలి. కానీ ఒకరినొకరు తృణీకరించకూడదు, చిన్న చూపు చూడకూడదు. ఎందుకనంటే యేసు రక్తం మనందరినీ కడిగింది సమానంగా. యేసు రక్తం ద్వారా మనం అందరం ఒక దగ్గర వచ్చి కూర్చున్నాం. ఒకవేళ లోకానికి తెలియదు, లోకం ఆయన వెలగలేదు కనుక దేవుడు ఒక మాట చెప్పాడు. మీకు తెలుసు కదా, పిలుపుదైన కైసరకి వచ్చినప్పుడు నన్ను గురించి ఏమనుకుంటున్నానని అడిగాడు ప్రభు. మీరు తెలుసా? అవును, మత్తయి సువార్తలో ఒకసారి తీయండి ఆ మాట. ఈ మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో ప్రభు ఇలా అడిగాడు వాళ్ళని. ఒకసారి చదువు, 13 నుంచి ఉండొచ్చు బహుశా. 13 వచనం, 16:13. యేసు పిలుపుదైన కైసర ప్రాంతములకు వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బ్యాప్టిజం ఇచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, ప్రవక్తలో ఒకడని చెప్పుకొనుచున్నారు. అందుకైనా మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుని క్రీస్తు అని చెప్పాను. ఎంత అద్భుతం! కొందరు ఏమనుకుంటున్నారు, నన్ను గురించి ఏమనుకుంటుంది లోకం అంటే, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఏమని? బ్యాప్టిజం ఇచ్చి యోహానని, కొంత ఏలియా అని, కొంత ఇర్మియా అని, ప్రవక్తలు ఒకడని అనుకుంటున్నారు.
కానీ వాళ్ళకి తెలియదండి ఎవరినో, ఎందుకు వాళ్ళు నన్ను విశ్వసించలేదు కదా. సో ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ నో హూ ఎమ్ ఐ. నేను ఎవరినో తెలియదు, కానీ నేను ఎవరో మీకు తెలుసు కదా. లోకంలో నుంచి నేను ప్రత్యేకించుకున్నాను కదా. నన్ను మీరు ఎరుగుదురు, నాతో మీరు ప్రయాణం చేస్తున్నారు, నా కార్యాలు మీరు ఎరుగుదురు, నా లైఫ్ స్టైల్ మీరు గమనిస్తున్నారు కదా. మరి నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? అనుభవం ఉందా మీకు అన్నప్పుడు పేతురు చాలా మంచి మాట చెప్పాడు. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. ఎస్, మీరు నాతో ఉన్నారు కనుక అది మీకు తెలిసింది. ఈ రహస్యం ఎవరు చెప్పారు? నా తండ్రి అయిన దేవుడే ఇది మీకు తెలియజేశాడు. కానీ ఏ నరుడు దీన్ని, నరుడు అనే కాడ ఫుట్ నోట్లో ఏముందో చదవండి. రక్త మాంసములు కలిగిన వాడని ఉందా? నరుడు అనే దగ్గర ఉందా లేదా? అది రక్త మాంసములు కలిగినటువంటి వాడికి తెలియదు నేను ఎవరు నేను అంటే లోకానికి తెలియదు. లోకం నన్ను అంగీకరించలేదు కదా. మీకు తెలుసు, రక్త మాంసములు కలిగిన మీకు నా తండ్రి అయిన దేవుడు నేను ఎవరినో మీకు బయలుపరిచాడు అంటున్నాడు. సో లోకానికి తెలియదు కనుక మిమ్మల్ని గురించి ఏమైనా అనుకోవచ్చు. లోకం ప్రభుని గురించి తెలియదు, దానికి విమర్శిస్తాడు. యేసునే విమర్శిస్తుంది కదా. ఈరోజు ప్రజెంట్ యేసునే విమర్శిస్తుంది, యేసు దేవుడు కాదంటుంది. కాబట్టి యేసుని అనేక రీతిలో విమర్శిస్తున్నాడు, మరియను కూడా విమర్శిస్తున్నారు. వారికి తెలియదు, లోకం ఆయన అంగీకరించలేదు. కాబట్టి లోకానికి తెలియదు కనుక లోకం ఏమైనా మిమ్మల్ని గురించి అనుకోవచ్చు, బాధపడకూడదు. మనం ఎవరమో మనకు తెలుసు. మనం దేవుని బిడ్డలం. దేవుడు మనల్ని కాపాడాడు, రక్షించాడు, తన రక్తంతో కడిగాడు, లోకం నుండి, పాపము నుండి, శాపం నుండి తప్పించాడు. కాబట్టి లోకానికి తెలియదు మనం ఎవరమో, మనకు తెలుసు మనం ఎవరమో, దేవుని బిడ్డలమని మనకు తెలుసు. కనుక మనలో భేదాభిప్రాయాలు లేకుండా, చిన్న చూపు లేకుండా అందరూ దేవుని మహింపరుస్తూ సాగిపోయే బిడ్డలుగా ఉండాలని కోరుతున్నాను. యేసు రాకడ సమీపంగా ఉంది. యేసు రాబోతున్నాడు. ఏ మచ్చ, డాగు, కల్మషం, ముడత, కలంకము లేని సంఘంగా దగ్గర నిలబడాలి. ఫైనల్గా మీరు చదవండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27 నుంచి చదువు కిందకి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరైదేనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకున్న వల్లనే వాక్యముతో ఉదక స్నానము చేసి పవిత్రపరిచి తను తానే సంఘం కొరకు అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు. కీర్తన 45:11 చదవండి. కీర్తన 45:11. ఈ రాజు నీ ప్రభు, ఇతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు, అతనికి నమస్కరించను. ఈ రాజు నీ ప్రభు అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. ఈ రాజు నీ ప్రభు, ఇతడు నీ సౌందర్యాన్ని. ఏ సౌందర్యం? ఫిజికల్ బ్యూటీయా, స్పిరిచువల్ బ్యూటీనా? ఫిజికల్ బ్యూటీ ఆర్ ఏ స్పిరిచువల్ బ్యూటీ? ఫిజికల్ బ్యూటీ మంచిదే, దేవుడు ఇచ్చిందే, దేవునికి స్తోత్రం చెప్పాలి. నీ అద్దం కాడ నిలబడినప్పుడల్లా చెప్పాలి దేవునికి స్తోత్రం. కాబట్టి అద్దం కాడ నిలబడిన వారు దేవునికి స్తోత్రం అని చెప్పాలి. ప్రభా, నీవు నాకు ఇచ్చిన అందం కొరకు స్తోత్రం. దీనికంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం గొప్పది కదా ప్రభా. కనుక నాకు స్పిరిచువల్ బ్యూటీ అందించాలి. పేతురు ఏమన్నాడు చూడండి, నాకు ఆలోచన ఇస్తున్నాడు దేవుడు. పేతురు ఏమన్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, నన్ను వెలుపట్టి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణము అను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమను తాము అలంకరించుకొనిడి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు ఏ భయమునకు బెదరకవని ఎడల ఆమెకు మీ పిల్లలు అవుతారు. ఏది చూస్తున్నాడు? బాహ్య సౌందర్యమా, ఆత్మ సంబంధమైన సౌందర్యం చూస్తున్నాడా?
హృదయంలో అలంకరించుకుని చూస్తున్నాడా, బయట అలంకరించుకుని చూస్తున్నాడా? కాబట్టి హృదయాన్ని మనుషులు బాహ్యాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాన్ని చూసినప్పుడే కదా దావీదుని సెలెక్ట్ చేశాడు. ఆయన సమయాలు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అందరిని చూశాడు, రాజుగా ఎవరిని ఏర్పాటు చేయాలి. ఓ వీడు ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు అనుకున్నాడు. నో నో అంటున్నాడు దేవుడు, నో అంటున్నాడు దేవుడు. ఇంకెవరున్నారు? డౌట్ వచ్చింది సమయాలకి. ఇంకా ఎవరైనా ఉన్నారా నీ కుమారుల్లో? ఉన్నాడు, కడుగోటి వాడు ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? గొర్రెల దగ్గర ఉన్నాడు. వాడిని పిలవనంపించావు. మెసేజ్ వెళ్ళింది దావీదు కాడికి. దావీదు వస్తుండగానే సమయాలతో అన్నాడు, ఇతనే నేను కోరుకున్నవాడు. మనుషుల దృష్టిలో బాహ్యాన్ని చూస్తారు, ఫిజికల్ బ్యూటీ చూస్తాడు, ఫిజికల్ స్ట్రక్చర్ చూస్తాడు. కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఇతడే నేను కోరుకుందంటున్నాడు. పొట్టివాడు, చిన్నవాడు కదా, ఏజ్ కూడా లేదు, నేను చూశాను, నేను కోరుకున్నవాడు. అంటే ప్రభువు దేన్ని చూసినట్టు? బాహ్యాన్ని చూసినట్టు, అంతరంగాన్ని చూసినట్ట? మనుషులు దేన్ని చూస్తారు? బాహ్యాన్ని చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి ఫిజికల్ బ్యూటీ మంచిదే, దేవుడిచ్చిందే, దేవుని స్తోత్రం చెప్పండి. దానికంటే హృదయంలో అలంకారము గొప్పది. పరిశుద్ధమైన జీవితం చూసారా, విశ్వాస జీవితం. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు దేవుని వాక్యములో? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. స్త్రీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సంఘం. సంఘం, స్త్రీ అంటే ఇక్కడ సంఘం అని తర్జుమా చేసుకోవాలి. సంఘం అని తర్జుమా చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే అది వరుడు కదా, యేసు వరుడు కదా, సంఘం వధువు కదా. అందుకని ఇక్కడ అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు చూసేది భయభక్తులే. లోకానికి అది తెలియదు. వారు చిన్న చూపు చూసినా మీరు ఆధారపడవద్దు, నిరుత్సాహపడవద్దు, కృంగిపోవద్దు. దేవుడు వారికి తెలియదు. మనలో ఉన్నటువంటి వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రేమించుకుంటూ, భయభక్తులు కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఆయన దగ్గర ముడత, కళంకము అటు మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనటువంటి సంఘంగా ప్రభు దగ్గర నిలబడదాం. అలా నిలబడడానికి దేవుడు తన కృప ఈ సంఘానికి అందించి దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు. కొన్ని విషయాలు మీరు మాకు బోధించారు. మీరు మంచి బోధకుడుగా మాకు దొరికినందుకై స్తుతులు చెల్లిస్తూ ఈ ఇవ్వబడినటువంటి కొద్దిపాటి వాక్యాన్ని మా హృదయములది ఫలించడానికి, అయినా నేను మహిమపరుస్తూ సాగిపోవడానికి, పాపము నుండి, శాపము నుండి, సాతాను చేతుల నుంచి మమ్మల్ని విడుదల చేసి నీ ప్రియమైన బిడ్డల వలె మమ్మలను మీరు కాపాడడానికి ఇష్టపడినందుకు స్తోత్రాలు చేస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, ఓ ఆత్మ కలిగించే ఐక్యతతో సాగిపోతూ నీ మహిమలో నీతో కూడా ఉండగలిగే భాగ్యం సంఘానికి అందించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.